ఏవో లోపలటువంటి కాల్షియం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదో ఉండుంటాయి, రైట్? వాళ్ళని శక్తిహీనులు అంటారు. భక్తిహీనులు అంటే అటు లోకానికి పరలోకానికి మధ్యన ఉంటారు వీళ్ళు. అంటే అటు ఆడా కాదు, ఇటు మగా కాదు. అంటే ఎప్పుడు చూడలేదు బయట. వాళ్ళని కించపరచాలని కాదు, నపుంసకులు అంటారు. నపుంసకులు అంటే వీళ్ళు ఆదివారం చర్చిలో కనబడతారు, సోమవారం నుంచి బారులో, సోమవారం నుంచి ఫంక్షన్స్లో వీటిలో కనబడతారు. ఓకే, అందరి ముందు ప్రేమతో భార్యతో మాట్లాడతారు, చాటున టీవీ సౌండ్ పెట్టి మరీ కొడతా ఉంటారు. అందరి ముందు నాకు ఒకటే భార్య అండి, యేసుప్రభు పరిశుద్ధుడు కదండి, ఆయన ఎవరితో అట చేయొద్దున్నాడు అంటాడు. చాటున సెకండ్ సెటప్ ఉంటుంది. ఉదయం ఒక చర్చికి, సాయంత్రం ఒక చర్చికి సాక్రిమెంట్ కోసం. ఎందుకు? ఉదయం ఒక చర్చిలో మొదటి భార్యను తీసుకొస్తాడు, సాయంత్రం ఒక చర్చికి రెండో భార్యను తీసుకెళ్తాడు. అది అర్థమవుతుందా? ఇలా చాలా జాబితా ఉంది. వీళ్ళే అటు ఇటు కానీ నపుంసకులైనటువంటి భక్తి ఇది వీళ్ళది. వాళ్ళతో వెరీ డేంజర్. వరకట్నాలు మానరు, కొట్టడాలు మానరు, తిట్టడాలు మానరు. ఒకవేళ ఆఫీసర్స్ అనుకోండి లంచాలు మానరు, ఇవేమి పోవు. విశ్వాసంలో బలపడరు, ఏదో జస్ట్ క్యాజువల్గా వస్తారు. వాళ్ళకి అన్నీ ఏముండాలా, ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలా. నెక్స్ట్ వాళ్ళు ఇచ్చింది ఏదైనా ఉంటే అక్కడ ఆ బోర్డు మీద రాసి ఫలానా వాళ్ళు ఎంత ఇచ్చారో హో అని చాటుతూ ఉండాలా. ఇట్లా రకరకాలుగా అన్నమాట. లేదా వాళ్ళకి ఏమి ఇవ్వాలా, అధ్యక్ష పదవులు ఇవ్వాలా, సెక్రటరీ, ట్రెజరర్, క్యాషియర్కి వీళ్ళు, ఆ పాస్టర్ గారు చక్కగా పక్కన ఉండాలా ఎంప్లాయీ లాగా. అక్కడి నుంచి పెత్తనం అంతా వీళ్ళే. ఎన్ని సంఘాలలో కొట్టు తెచ్చిపోతున్నారు వాటి కోసం, ఆ పదవుల కోసం, అక్కడ వచ్చే డబ్బుల కోసం, ఈ పెద్దరికం కోసం, వాటి కోసం, వీటి కోసం. నిజంగా చెప్తున్నా వినండి, ఆ పెద్దల్ని ఎవరిని ఎన్నుకోవాలి తెలుసా అండి? దేవుడంటే భయభక్తులు కలిగి ఉండి, తిమోతి పత్రికలో రాయబడింది, 1 తిమోతి 3వ అధ్యాయంలో, అధ్యక్ష పదవిని ఆశిస్తున్నవాడు దొడ్డ పదవిని అంటే పెద్ద బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు కనుక అతనికి ఈ లక్షణాలు ఉండాలి. ఏ లక్షణాలు? ఏకపత్ని పురుషుడై ఉండాలి, ముక్కోపి అయి ఉండకూడదు, మద్యపానాన్ని కొట్టేవాడు అయి ఉండకూడదు, నిస్వార్థపరుడుగా ఉండాలి, తన కుటుంబాన్ని బాగుగా పరిపాలించేవాడై ఉండాలి, పవిత్రతను పరిశుద్ధతను కలిగి అనుభవజ్ఞుడై ఉండాలి అని ఇవన్నీ కండిషన్స్ ఉన్నాయి. ఇవాళ దరిదాపుగా సంఘాల్లో ఉన్న అధ్యక్షులకు, ప్రెసిడెంట్లకు నేను వాళ్ళ విరోధుని కాదు, మరొకటి కాదు. ఎవరు బాగా ఖర్చు పెట్టగలిగితే, ఎవరికి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే, ఎవరు ఎక్కువ దౌర్జన్యం చేయగలిగితే, బయట ఎలాగున కొన్ని పార్టీలు మన ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు వేస్తున్నారు, పార్టీలో టికెట్ దొరకాలంటే కనీసం ఒక 5-6 మర్డర్లన్నా చేసి ఉండాలి. ఆ ఎంపీ కానీ లేదా ఎమ్మెల్యే కానీ అలాంటి నేర చరిత్ర ఉన్నప్పుడే, సుమారుగా 100 కోట్ల రూపాయల నుంచి పైగా ఆస్తులు ఉన్నప్పుడే, అలాగే అతని పేరు చెబితే, అతని మాట వింటే బయట సమాజం వణికిపోవాలా. అలాంటి వాడై ఉంటేనే తప్ప ఎమ్మెల్యే సీటు, ఎంపీ సీటు ఎవరు. ఎందుకని అలా ఫోర్స్ఫుల్గా అతను గెలవాలి, రిగ్గింగ్ చేసో, మర్డర్లు చేసో, ఏదో చేస్తే అప్పుడు ఆ వ్యక్తికి సీట్ ఇస్తే ఆ వ్యక్తి గెలుచుకొస్తాడు. గెలుపు గుర్రాలు కావాలి, గెలుపు గుర్రాలు ఇవే. మంచితనం అక్కడ పనిచేయదని ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, సర్వే చేసి. దాని అర్థమైందా? సేమ్ కొన్ని సంఘాల్లో కూడా ఇంతే. దానికోసం ఎలక్షన్స్, దానికోసం మన ఒక సంఘంలో చెప్తున్నారు, ఆ బిడ్డ మన దగ్గరికి వచ్చేస్తున్నాడు, ఆయన ఈ గొడవలు భరించలేక. ఏంటన్నాను, బ్రదర్ ఇప్పుడు మా చర్చిలో ఎలక్షన్ జరగబోతుంది, సుమారుగా 70 నుంచి 80 లక్షల ఖర్చు ప్రెసిడెంట్గా ఎలక్షన్లో నిలబడిన ఆ పార్టీ ఖర్చు పెడది. ఓటుకి 500 నుంచి 1000 రూపాయలు ఇస్తారు బ్రదర్. అందుకనే మా సంఘాలు విడిచిపెట్టి మా వాళ్ళు వెళ్ళరు. ఎందుకని ఆ ఎలక్షన్ టైంలో మనిషికి ఒక 1000 రూపాయలు ఓటుకి డబ్బులు ఇస్తారు. మళ్ళీ వెనక నుంచి వచ్చి అవతల పార్టీ ఒక 1000 రూపాయలు ఇస్తారు బ్రదర్. చక్కగా ఆ సంఘంలో ఉంటే 2000 అట్ట కొట్టవచ్చు, చక్కగా హాయిగా ఇట్లాంటివి ఉండొచ్చు బ్రదర్. అందుకనే భక్తి ఉన్నా లేకపోయినా మా వాళ్ళు ఇలాంటి వాటిని విడిచిపెట్టరు బ్రదర్. వాళ్ళకి పదవి కావాలి బ్రదర్. నెక్స్ట్ గెట్ టుగెదర్ అన్నట్టుగా అందరూ కలుసుకుంటూ ఉంటారు బ్రదర్. భక్తి, ఆత్మీయత ఇవన్నీ వేస్ట్. ఇక ఈ చీర ఎంత ఖరీదు, ఈ చీర ఎంత ఖరీదు అన్నా, ఈ సూట్ బాగుంది, ఈ సూట్ బాగుంది, మీ ఇల్లు బాగా కట్టారు, మీ ఇల్లు బాగా. ఎందుకని ట్రెజరర్ గారు డబ్బులైనా ఆయన చేతులే కదా ఉండేది. దేవుని డబ్బు, కొందరు పెత్తనాలు వీళ్ళు అట్లా కించపరచడం చెప్పట్ల. దేవుని భయాన్ని పక్కన పెట్టి ఇస్కరియోతు యూదా డబ్బు సంచి పట్టుకొని పాడైపోయాడు. వెరీ డేంజర్. దేవుని మనీని మెయింటైన్ చేయటం అంటే భయభక్తులు కలిగి ఉన్నవాడు తప్ప ఎవడి వల్ల కాదు.
క్రైస్ట్ నేచర్ వస్తే తప్ప ఎవరి వల్ల కాదు. కానీ ఆ పదవుల కోసం ఈ దినాల్లో సంఘాల్లో కొట్టుకుని చచ్చేవాళ్ళు ఎంతమంది అంటే చెప్పడానికే వీల్లేదు. పాస్టర్స్ అసోసియేషన్, అందులో సెక్రటరీ, ట్రెజరర్ పోస్ట్ నాకు కావాలి. ఎందుకని పాస్టర్ దగ్గర కొంత కంట్రిబ్యూట్ చేయాలా, ఆ మనీ నేనే మెయింటైన్ చేయాలా. అబ్బో, ఎప్పుడైతే మొదటి నుంచి నేను మారుమనసు పొందగానే దేవుడిని నాకు అర్థం చేశాడో, ఇంతవరకు అలాంటి పదవుల్లోకి నేను వెళ్ళా. మారుమనసు పొందకముందు ఉన్న పదవిలో సంఘానికి సెక్రటరీ నేను. అర్థమైంది నాకు సీను. లోతైన మారుమనసు మీటింగ్లో నన్ను నడిపించాడు దేవుడు. వెళ్ళకపోతే వెరక్కొట్టి తీసుకెళ్ళాడు ఆయన. కాలు యాక్సిడెంట్ అయిపోయినప్పుడు బెడ్ మీద ఉన్నాను, అప్పుడు తీసుకెళ్ళారు. రేపు జరగబోయే మన మీటింగ్స్ లాంటి మీటింగ్స్లోకి, నేను సేవకు నేను వస్తామండి అన్నాను. అప్పుడు తీసుకెళ్ళి అక్కడ పడేసిన తర్వాత అర్థమైంది అసలైన భక్తిలోని శక్తి ఏంటో. క్రీస్తు ఆత్మ వస్తే, ఒక వ్యక్తి లోతైన మారు మనసు పొందితే క్రీస్తు శక్తి ఎలా పనిచేస్తుందో, ఎలాంటి దీవెనలు ఉన్నాయో, ఎలాంటి ఫ్లెక్సిబుల్ మైండ్ వస్తుందో, పాత స్వభావం ఎలా గతించిపోద్దో ఎప్పుడైతే నాకు అర్థమైందో, ఆనాటి నుంచి ఈనాటికి ఆ పదవిలు, ఆ అధ్యక్షతల కోసం నేను ఎప్పుడు పాకులాడలేదు, ఎన్నడూ అడుగు వేయలేదు. కొన్నిసార్లు కొన్ని అసోసియేషన్లను పిలిచారు, రండి సార్ మీకు పలానా పదవి ఇస్తారు, ఈ సోన్స్ ఐఎమ్ సారీ, నాకొద్దు. నాకు పరలోకం కావాలి, దేవుని శక్తి గల వాక్యం, దేవుని శక్తి ఉన్న సంఘం కావాలా, ఆత్మీయుడైన రోషం కలిగిన ఎలీషా లాంటి దైవజనుడు అభిషేకం అన్న సంఘం నాకు కావాలి తప్ప ఈ కొట్లాటలు, ఈ గ్యాంబ్లింగ్లు, ఈ పదవులు, ఈ మెంబర్షిప్లు. శ్రేష్టమైన భక్తి క్రైస్ట్ నేచర్. ఎవడైనా క్రీస్తు యేసునందున వాడు నూతన సృష్టి, పాతమి గతించను, సమస్తము. ఈ లోకములను జీవిస్తున్నప్పుడు గతంలో బరబ్బాల చీకటి సంబంధిగా జీవించారు. ఇప్పుడు క్రీస్తు రక్తములో కడగబడ్డాను కనుక నా జీవితంలో మార్పుని, ఎవరైతే నా ద్వారా ఇబ్బంది పడ్డారో, బాధపడ్డారో, మోసగించబడ్డారో, ఎవరైతే నా ద్వారా ఖండించబడ్డారో, హట్ అయ్యారో, అదే ప్రజలు నా ద్వారా ఆనందించాలి, నా ద్వారా సంతోషించాలి. వావ్, ఇంత మార్పా, ఎవరు మార్చారు నిన్ను? యేసుక్రీస్తు. వా, ఆ యేసుక్రీస్తుని గురించి అప్పుడప్పుడు మేము ఆళ్ళేళ్ళు చెబుతూ విన్నాము. నీవు కూడా ఆయనలాగే ఉన్నావని నిన్ను అడగాల సమాజం. గలతీ పత్రిక 3:20 నేను క్రీస్తుతో కూడా సిలువేయబడ్డాను, ఇక నువ్వు జీవించువాడను నేను కాను, నా యందున్న క్రీస్తే, నా యందున్న క్రీస్తే. నేను క్రీస్తుతో కూడా నా స్వభావమును, నా శరీరమును, నా అంతరంగాన్ని సిలువ వేసుకున్నాను. నాలో ఉన్న రౌడీయిజం, నాలో ఉన్న గోండాయిజం, నాలో ఉన్న రెబల్గా తిరుగుబాటు చేసే స్వభావం అంతా చచ్చిపోయింది. ఒకప్పుడు నేను దూషకుడును, 1 తిమోతి 1:12 ఒకప్పుడు దూషకుడును, హంతకుడును, హింసకుడును, హానికరుడును, ఇప్పుడు సాత్వికుడుగా యేసుక్రీస్తులా మారాను అని గుండెమే చేసుకొని పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. వెరీ డేంజరస్ ఫెలో అతను. వీళ్ళని వినండి. మరి అన్ని సందర్భాల్లో మన మనస్తత్వం, మన మైండ్ సెట్ అలా మారిపోవాలి. అది శ్రేష్టమైన రక్షణ. అంతేకాదు, కుటుంబాన్ని పరలోకముల భూమి మీద కట్టుకోవాలి. వైఫ్ అండ్ హస్బెండ్, లోకల్ సామెత చెబుతారు, చిలక గోరింకల్లా చక్కగా హాయిగా ప్రేమతో ఉంటారండి అని. మన ఒక తమ్ముడు చెప్తున్నాడు, అతను వెళ్ళిపోయి ఇంకో పెళ్లి చేసుకున్నాడు, భార్య నుంచి పెట్టేసి. ఆమె దగ్గర పిల్లలను కూడా కన్నాడు. ఈ భార్యని అప్పుడప్పుడు వచ్చి కొడుతున్నాడు, తిడుతున్నాడు, డబ్బులు ఏమైనా లాక్కుపోతున్నాడు. చచ్చిపోరాదు, ఎందుకు బతుకుతున్నావు అని భార్యని పిల్లల్ని తిడుతూ ఉంటే, ఆ 2 పిల్లల్ని తీసుకుని ఆమె చనిపోవాలని ఇంట్లో 15,000 రూపాయలు అంటే పట్టుకుని బయలుదేరేసింది. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు ఆ అమ్మాయికి. సరే బయటికి వెళ్ళి బాధతో వస్తూ ఉండగా అక్కడ బస్సు ఆగుంటే ఆ బస్సు ఎక్కేసింది. ఎక్కడికి వెళ్ళాలమ్మంటే, ఈ బస్సు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తానంది. సరే అని వాళ్ళు ఒప్పుకుని టికెట్ ఇచ్చారు. ఎక్కడ దిగాలి? హైదరాబాద్ బస్సు అది. ఎక్కడ దిగాలి నాకు తెలియదండి, ఎక్కడొక్కడ దింపండి అని. దిల్షుక్ నగర్ దింపేశారు. ఎర్లీ మార్నింగ్ దిల్షుక్ నగర్ దగ్గర ఆగిన బస్సులో ఈమె దిగి ఆత్మహత్య చేసుకుందాం, ఎక్కడ చేసుకుందాం తెలియదు. తాను తన పిల్లతో చనిపోవాలి, కానీ ఈ లోపల పాప ఆకలేస్తుంది మమ్మీ అంటా ఉంటే పక్కన ఉన్న హోటల్లో తీసుకెళ్ళి టిఫిన్ పెట్టిస్తుంది. టిఫిన్ పెట్టిస్తూ ఉండగా 10 o'clock శుభవార్తలు మన మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ ఆమెతోనే, ఒక తల్లి టీవీ ముందు ఉంది, నువ్వు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావు, ఆత్మహత్య చేసుకోవద్దు, ఆత్మహత్య చేసుకుని నరకానికి వెళ్ళిపోతావు, దేవుడు నీకు డెఫినెట్గా నీ సమస్యను విడుదల చేస్తారు, నీకు డెలివరీస్ ఇస్తారు, రా ఈరోజే నీకోసమే ఈ మీటింగ్స్ అని నేను అందులో వాక్యం చెబుతూ మాట్లాడానట. అది ప్రొఫెసీలాగా రిలీజ్ అయిందట. ఇదేంటి నాకు గురించి తెలియదు, నేను ఎక్కడికి వచ్చినాడు ఆయనకైతే తెలుసు, టీవీ డైరెక్ట్ నాతోనే మాట్లాడుతున్నాడు. యాక్చువల్గా ఆమె హిందూ, భర్త హిందూ, వాళ్ళ మమ్మీ డాడీ క్రిస్టియన్.
కానీ కొంత ఎక్కడ టచ్ ఉంది. ఆమెకు ఆ మాటలు తాకి ఎక్కడి అడ్రస్ అని పక్కన అడిగి రాయించుకొని ఒక ఆటో మాట్లాడితే 200 రూపాయలు అడిగితే అక్కడి నుంచి సికింద్రాబాద్ మన పరివర్తన సభలు ఎక్కడ జరుగుతున్నాయో ఆనంద్ థియేటర్ ఆపోజిట్ వెస్లీ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్కి వచ్చి మధ్యాహ్నమే ఇక్కడ కూర్చోండి. ఎవరు లేరు, పనిచేసేవాళ్ళు తప్ప మీటింగ్ లేదు. మరి ఏంటి? సైతాన్ని ప్రేరేపిస్తున్నా, వెళ్ళిపో, ఎక్కడ దూకి చచ్చిపోమని. పిల్లలిద్దరిని తీసుకుని గ్రౌండ్ దగ్గర నుంచి బయలుదేరిందంట. కొందరు వెళ్ళిన తర్వాత ఎవరో మాట్లాడినట్టుగా వెనక్కి వెళ్ళన్నారంట. వెనక్కి వచ్చింది, అక్కడే కూర్చోంది. మీటింగ్ స్టార్ట్ అయినాయి. 5 రోజులు వాక్యం విన్న తర్వాత లాస్ట్ రోజున ఆమె యేసుక్రీస్తుని రక్షకుడు అంగీకరించి బాప్తిసం తీసుకుంది, ప్రార్థన చేసుకుంది. అయ్యా కుటుంబాలు ఎలా కట్టుకోవాలో చెప్తాను, ఆత్మహత్య చేసుకోకూడదన్నా, నా భర్త విసిగిస్తూ ఉంటే నేను వచ్చేసాను, రక్షణ పొందితే నువ్వు చేయలేని అద్భుతం అంటే ఏది లేదు అని వాక్యం ద్వారా అప్పుడు అయ్యగారి ద్వారా మాట్లాడావు. నా కుటుంబాన్ని కట్టు, నాకు ఈ పాపం వద్దు, లోకం వద్దు, నేను ఆత్మహత్య చేసుకో, నాకు పరలోకం కావాలి అని ఆ బిడ్డ ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టింది. తర్వాత వచ్చి నాకు చెప్పింది. ఎప్పుడైతే ఆ బిడ్డ అక్కడ మారిండో, విజయవాడలో ఉన్న భర్త తాగి ఆ అమ్మాయి మిషన్ టైలర్గా ఎక్కడ చేస్తుంది అక్కడికి వెళ్ళి, నా భార్య 3 రోజులు కనపట్లేదు, ఎక్కడికి వెళ్ళింది, ఏం చేస్తుంది, అందుకే నేను కొట్టినప్పుడు నువ్వే డబ్బులు ఇచ్చేదనవంట, నువ్వే పోషించేదనవంట, ఎక్కడ పెట్టావు, ఎక్కడ దాచావు, నాకు తెలియదయ్యా, ఎక్కడికి వెళ్ళిందో చెప్పలేదు ఆమెకు కూడా. ఆగు అని గొడవ పెట్టకి వెళ్ళాడు ఇంట్లోకి. వెళ్ళేసరికి ఆమె భయపడి పోలీస్ కేసు పెడితే పోలీసులు వచ్చి అతను తీసుకెళ్ళి జైలు వేశారు. జైలు పెట్టి కొట్టి లోపల పడేశారు. లోపల పడున్న వ్యక్తితో అయిండవుడు క్రిస్టియన్స్ నచ్చదు, వాళ్ళ అమ్మగారిని వెళ్తే వాళ్ళ మతంలో మార్చేది, వెళ్ళటానికి వెళ్ళలేదని వాళ్ళ ఇంట్లో బైబిల్ కూడా లాగి పడేశాడంట. అలాంటి వాడు గోడ మీద యేసుప్రభు బొమ్మలా కనపడుతుందట, స్వరం వినపడుతుందంట. నువ్వు తాగుతున్నావు, వేరే అమ్మాయితో పెళ్లి చేసుకుని ఆమెతో నీ భార్యకు అన్యాయం చేస్తున్నావు, నేను యేసుక్రీస్తుని, నీ పాపాల కోసం చనిపోయాను, ఈరోజు నన్ను తెలుసుకుని చీకటి బతుకుని విడిచిపెట్టు, ఇలా నీ భార్య బిడ్డను చేర్చుకో, నా బిడ్డగా ఉండు అని చెప్పారట. పట్టపగలు అది విన్నా సహోదరుడు ఆశ్చర్యపోయి ఏడ్చుకుంటూ పశ్చాత్తాపడి పోలీసులతో చెప్పి అత్త మామగారి దగ్గరికి వెళ్ళిపోయి కాళ్ళ మీద పడి, అమ్మో నన్ను క్షమించండి, మీ యేసుప్రభు నాతో మాట్లాడి నేను తాగను, ఆ 2వ పెళ్లి చేసుకున్న అమ్మాయి నాకు వద్దు, నీ కూతురే కావాలని వెళ్ళి కాళ్ళ మీద పడి పశ్చాత్తాపడి ఏడుస్తున్నాడు. ఏడ్చి మీ అమ్మాయి కావాలి, ఏమో తెలియదయ్యా, చనిపోతాను, వెళ్ళిపోయింది, ఎక్కడుందో తెలియదు, ఎక్కడుంది వెతకడం మొదలుపెట్టారు, దొరకలేదు. ఇక్కడ ఈ అమ్మాయి బాప్తిసం తీసుకుంది. ఫోన్ చేసి అయ్యగారు చనిపోవద్దు అన్నారు కదా, వాక్యం చెప్పారు కదా, చనిపోతే నరకానికి వెళ్తాను, ఫోన్ చేయగానే తమ్ముడు ఫోన్ తీసి, అక్క బతికే ఉన్నావా, పిల్లలు బతికే ఉన్నారు, ఎక్కడున్నావు, నేను ఇలా మారానురా, నాకు బతకాలని ఉంది, బావ కావాలని ఉంది, నేను ప్రార్థన చేసుకుని బావ వచ్చేస్తాడు, వచ్చేయడం ఏంటక్క, వచ్చేసాడు, నువ్వు కావాలన్నాడు, తొందరగా నువ్వు వచ్చాయి, నీకోసం రోజు ఏడుస్తున్నాడు, 2 రోజుల నుంచి అసలు ఏం ముట్టుకోవట్లేదు. అవునా, అవును. వెంటనే వచ్చా బిడ్డ ఓ టీవీ ప్రోగ్రామ్ 15,000 తెచ్చుకుందంట. ఓ టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసిన 10,000 రూపాయలు, ఇంకొంత ఉంటే ఆ ఛార్జీలు పెట్టుకుంది. నాతో ఈ విషయం చెప్పింది, ఇంటికి వెళ్ళింది. నాతో ఉన్న కొందరు అన్నారు, ఎమోషనల్గా ఈ అమ్మాయి రావడానికి అట్లా యాక్షన్ వేశాడేమో, ప్రే చేద్దామే, దేవుడు చేయని అద్భుతం ఏమైనా ఉందా. వెళ్ళింది, నాకు ఏమైనా తెలియదు, ఆమె నెంబర్ నేను తీసుకోవాలి, బిజీగా ఉన్నాను, అప్పుడు అపాయింట్మెంట్స్ ఉన్నాయి, ఆ రోజు మీటింగ్స్ అయినాయి, చాలా బిజీ షెడ్యూల్. నేను నెక్స్ట్ మళ్ళీ ఒక 10 days తర్వాత, ఒక 20 days తర్వాత విజయవాడ మీటింగ్ పెట్టాను. అన్నయ్య అంది. ఎవర్రయ్య అన్నయ్య, ఎవరి చెల్లి, నాకు అర్థం కాదు. 9 కళాక్షేత్రంలో నేనన్నయ్య మా ఆయన ఇట్లా 2వ పెళ్లి చేసినట్టు చెప్పాను కదా, మనం మీద బాప్తిసం తీసుకున్నాం కదా. అదే బ్యాచ్ సుమారుగా 6-7 వేల మంది ఉన్నారు. తొందరగా గుర్తురాదు కదా, కాసేపు స్ట్రైక్ అమ్మ చెప్పు, ఇడిగా మా ఆయన వచ్చేసాడు అన్నయ్య, జరిగింది అంది. సాక్ష్యం చెప్తాను, మా మైకే ఉండను. నేను కాదనలేక మైకి ఇచ్చా. అతను అంటున్నాడు, ఆ అమ్మాయిని వదిలేశాను, తాగుడు మానేశాను, ఇప్పుడు క్రైస్తవుని బైబిల్ పట్టుకున్నాను. మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు అన్న, ఇద్దరు లవర్స్ లాగా ఉన్నాం ఇప్పుడు మేమన్నాడు. నిన్న కూడా తెనాలి వచ్చాడు, అక్కడికి వచ్చి విష్ చేస్తున్నాడు నన్ను పబ్లిక్లో. మరి ఇప్పటికి నా 5-6 నెలలు టైం అయింది కదా, ఎలా ఉన్నారు, ఇంకా లవర్స్లా మారిపోయామన్నా. అసలు ఒక్కరికొకరు ఫ్రెండ్స్లో కూర్చొని మాట్లాడుకున్నా, మీ వాక్యం విన్నాం కదా, అసలు మారిపోయాను కదా, ఇప్పుడు నేను సేవ చేయాలనుకున్నాను, నన్ను అభిషేకించండి అన్న. మొన్న ఏప్రిల్ 10 నేను బాప్తిసం కూడా తీసుకున్నానన్నా. అంటే చెప్పాలా,
భార్యని విడిచిపెట్టి మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నవాడు, ఈ అమ్మాయిని కొట్టేసి పిల్లల్ని తిట్టేసి చావండే అని తిట్టేసినాడు, ఈ బిడ్డ ఇక్కడ రక్షణ పొందడం ద్వారా ఆ బిడ్డ మీద ఆత్మ పనిచేసే కరిసేసిపోయి ఎలా మారిపోయారంటే లవర్స్ కంటే ఎక్కువగా అంట. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ ఎమోషనల్ నిర్ణయం తీసాడు, నో, సెటిల్ అయిపోయాడు. వినండి, క్రీస్తు ఆత్మ వస్తే అంతే. నీ భార్య ప్రపంచ సుందరి కంటే అందంగా కనిపిస్తుంది, నల్లగా ఉన్నా ఎర్రగా ఉన్నా. ఒకవేళ పెళ్లి చేసినప్పుడు స్లిమ్గా ఉండి ఇప్పుడు రుబ్బురోల్లో అయినా సరే నీ భార్య నీకు అందంగా కనపడుతుంది. నా మాట అర్థమవుతుందా? ఒకవేళ నీకు దేవుని ఆత్మ వచ్చిందా చెప్పాలా, నీ భర్త పెళ్ళి అయినప్పుడు సోమన్ బాబులాగా నువ్వు పళ్ళుడిపోయి రాజబాబులా మారిపోయినా సరే ప్రపంచ సుందరుడి కంటే అందంగా కనబడతాడు. దేవుని ఆత్మ నీలోకి వచ్చింది కాబట్టి. దురాత్మ ఉందా, ఈమె ఒకవేళ ఎంత ప్రపంచ సుందరి కంటే అందంగా ఉన్నా సరే, ఎందుకంటే ఆ పోటీలకు అందరూ వెళ్ళరు, కొందరు వెళ్తారు. అంతకంటే న్యాచురల్ బ్యూటీస్ చాలామంది ఉంటారు, ఆడబిడ్డలు కానీ మగవాళ్ళు కానీ. ఎంతమంది ఒప్పుకుంటారు? సినిమా యాక్టర్ల కంటే అందమైన వాళ్ళు బయట ఉన్నారు. సినిమాల్లోకి వెళ్ళాలని తెగించాలి, అన్నిటికీ తెగించాలి, అది అదంతా వద్దు మీకు. ఓకే, అందుకని కొందరు వెళ్ళరు, వాళ్ళకంటే అందమైన వాళ్ళు ఉంటారు, వెళ్ళరు. వినండి, కానీ ఒక మాట చెప్తున్నా వినండి, ఆ అందగత్తె లాంటి అమ్మాయిని చేసుకున్నా సరే పొరిగింటి పుల్లకూర మాట్లాడలే. ఒక రోజున ఒక టీచర్ గారు నాకు కంప్లైంట్ చేస్తుంది, చెప్తే మీరు షాక్ అవుతారు. అయ్యా నాకు పెళ్ళి కాకముందు నా బ్యాచ్మేట్స్, నేను ఇంటర్ చదువుతామంటే, డిగ్రీ చదువుతామంటే, నేను పీజీ చేస్తూ ఉంటే, బీఈడీ చేస్తూ ఉంటే ఎంతమంది ఎంటపడి ఎంతమంది లెటర్ రాశారో చెప్పడానికి లేదు. నేను దేవుని బిడ్డను, గాడ్స్ విల్లింగ్ చొప్పున నాకు పెళ్లి జరగాలి, నాకు ఈ చెత్త చెదరు నాకు వద్దు అని రిజెక్ట్ చేస్తే ఎన్నోసార్లు కొంతమంది ఫోర్స్ కూడా చేయబోయారు. మా ఇంటికి వచ్చి కూడా మా వాళ్ళని అడిగారు, ఆయన యాక్సెప్ట్ చేయలేదు. పెద్దల నుంచి పెళ్లి చేసుకోవాలనుకున్నాను. నేను ఇంత అందంగా ఆనాడు ఉన్నాను, ఈనాడు ఉన్నాను, మీరు చూడండి. అవునన్నమ్మా అన్నాను. మా ఆయన ఎలా ఉన్నాడో చూడండి, ఫోటో చూపించండి, డిట్టో రాజబాబే. ఓకే, ఆయనకి ఈ అమ్మాయి నచ్చట్లేదంట. ఒక అమ్మాయి ఫోటో చూపించింది, ఈ అమ్మాయితో ఉన్నాడు అంది. ఎట్లా ఉండదో చూసా, మీరు అట్లా పోలుతున్నా అనుకోవద్దు. అప్పుడు సినిమాలు చూసి ఇప్పుడు మానేశాను. కల్పన రాయి కంటే ఘోరంగా ఉంది. అమ్మాయిని ఏదో కామెడీ సీన్కి దీనికి వాడుకునేవాడు. ఇప్పుడు సినిమాల్లో ఉందో లేదో తెలియదు, కానీ నేను మానేసి 15 ఏళ్ళు అయింది ఇంచుమించుగా. మారుమనసు స్పందం నేను చూసావండి, మారుమనసు స్పందం మొత్తం మానేశాను. మరి అంత ఘోరంగా ఉంది. అదేంటి, ఆ అమ్మాయి లేకపోతే ఉండలేని చచ్చిపోతానంటున్నాడంట. ఒకవేళ ఈ అమ్మాయి దగ్గరికి వచ్చిన ఆ అమ్మాయి గురించి చెప్తాడంట. ఈ తల్లి అమ్మాయినండి, ఇప్పటికీ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, చెయ్యేస్తే మాసిపోదు, న్యాచురల్ బ్యూటీ. కానీ ఈ పిచ్చోడికి ఎవరు అందంగా ఉన్నారు, ఎవరు నచ్చారు చెప్పట్లా. అంటే మీకు అర్థమైనా, దురాత్మ పడితే కట్టుకున్న భార్య దైవులా కనపడద్ది, పరాయి అమ్మాయి చెప్పాలా ఇంటర్నేషనల్ బ్యూటీలో మిస్ యూనివర్స్లా కనిపిస్తుంది. దేవుని ఆత్మ వచ్చిందా ఈ చెత్త పోద్ది. బా, ఇంతకాలం ఇలా చేశానేంటి అనే అవగాహన వచ్చి పాతవి గతించను, సమస్తము కొత్త వాయన. దేవుని జ్ఞానం వస్తుంది, దేవుని ప్రేమ ఒరిజినల్గా మనలోకి వస్తుంది. అందుకనే ఈ మెట్టుకు రావడానికి మన 5 days మీటింగ్స్, పరివర్తన మీటింగ్స్. సండే నీకు వచ్చే వాక్యాలు వేరు, అవి వేరు. అదొక కోర్సు లాంటిది. 5 days ఫ్రమ్ ద బిగినింగ్ డే నుంచి ఎండింగ్ డే వరకు. ఆ కోర్సు ఎవరైతే కంప్లీట్ చేస్తారో ఆ వ్యక్తి ఈ మెట్టుకు రావడానికి భక్తి ఆరంభమై ఒక ట్రైన్లా తయారు చేసి ట్రాక్ ఎక్కుద్ది. అక్కడి నుంచి బొగ్గేసుకోవడం, నడవటం, లేదా కరెంటుకి సప్లై అవ్వటం, విశ్వాసంలో బలపడి నడవటం, అంతే. ఈ మెట్టుకు వచ్చేస్తారు. పచ్చి తాగుబోతూ అక్కడ పరిశుద్ధుడిగా మారిపోతాడు. అక్కడి నుంచి భక్తి ఆరంభం, బేసిక్ ఫౌండేషన్, కాంక్రీట్ ఫౌండేషన్. కాంక్రీట్ ఫౌండేషన్ అంటే చెప్పాలా, ఇసుక నేల మీద కాదు, క్రీస్తునే బండ మీద ఇల్లు కట్టుకోవటం. ఈరోజు ప్రార్థనలోకి వేయించండి. వ్యాధిగ్రస్తులు టీవీ స్క్రీన్ తాకండి. లార్డ్ టచ్ దెమ్. సైతానా, ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్,
మా ప్రియులను పాపంలో పడేసిన దయ్యమని నేను బంధిస్తున్నాను. ప్రభా, వారిని క్షమించు, నీ రక్తముతో కడగండి, తిరిగి లేవనెత్తండి, ఉజ్జీవపరచండి. ఆ వ్యభిచార పాప నుంచి, ఆ డ్రింకింగ్ అనే హ్యాబిట్ నుంచి, డ్రగ్స్ నుంచి విడిపించండి, లవ్ అఫేర్స్ నుంచి విడిపించండి. ఆత్మీయుల ఇండి కూడా తప్పిపోయిన కుమారులు పడిపోయిన బిడ్డలు నాయన తిరిగి వస్తే చేర్చుకున్నావు. ఆ దినాల్లో ఈరోజు నువ్వు చేర్చుకోవడానికి రెడీగా ఉన్నారు. ఆ బిడ్డలు ప్రాధేయపడుతున్నారు. దర్శించండి, వారిని నీ రక్తముతో కడగండి, లోతైన పశ్చాత్తాప హృదయాన్ని, విరిగిన హృదయాల వారికి దయచేయండి, తిరిగి లేవనెత్తండి, కృపనిచ్చి గొప్ప కార్యం చేయండి. ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్న వాళ్ళని స్వస్థపరచండి. లార్డ్ టచ్ దెమ్, లార్డ్ టచ్ దెమ్ అండ్ హీల్ దెమ్. సంపూర్ణమైన విడుదల దయచేసి స్వస్థపరచండి, జయమనివ్వండి, విడుదలివ్వండి, గొప్ప కార్యాలు చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చెల్లి ఎంబీబీఎస్ డాక్టర్, చాలా కాలం కొంతమంది శత్రువులు చేతబడిశక్తులు ఉపయోగించి ఈ బిడ్డను ఎందుకు పని రాకుండా చేస్తున్నారు. భయంకరమైన ప్రాబ్లమ్స్, లేకలేదు, నడవలేదు, తినలేదు, లివర్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, అవునా నాన్న? ఇంకా చాలా ప్రాబ్లమ్స్. ఇటంటే కారులో దిగలేకపోయాను, ప్రేయర్ చేయగా నడుచుకుంటూ వచ్చేసింది. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళది గుంటూరు దగ్గర మోపర్ రండి. ఈయనకి నడుము పడిపోయి వంగి నడిచేవాడు అంట, అవునా? చాలా నొప్పితో 3 రోజులు బాధపడ్డాను. 3 రోజులు బాధపడి తర్వాత మీరు టీవీలో తాకమన్నారు, చేయబెట్టుకుని తాకాను, తగ్గిపోయింది. అప్పుడు మంచిగా నడుస్తున్నా మొదలుపెట్టు. నా యేసుకే మహిమ కలుగును గాక. ఆమేన్. టీవీ స్క్రీన్ తాకి ఎందరో ఇలా స్వస్థపడిపోతున్నారు. అందుకు కృతజ్ఞతగా వచ్చేవాళ్ళు 10,000 టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసి లక్షల మందికి శుభార్త ముందుకు వచ్చారు. నా యేసయ్యకి మహిమ కలుగును గాక. మీరు కడుపుడు అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చేపెట్టుకోండి. లార్డ్ టచ్ దెమ్. ఎవరికి నడుము నొప్పి, మొక్కాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లం ఉందో వాళ్ళు హీల్ అయిపోయి స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక, కంప్లీట్ డెలివరెన్స్ వచ్చేసిన గాక. ఆమేన్, 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 ఆమేన్. యు ఆర్ ఫ్రీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రైజ్ ది లార్డ్. కృష్ణా జిల్లా గుడివాడ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. పరలోక నేస్తం పరివర్తన మహోత్సవములు మీ ప్రాంతంలో పరిశుద్ధాత్మ దేవునితో కలిసి నేను మీ ప్రాంతానికి వస్తున్నాను. ఏప్రిల్ 29, 30, మే 1 తారీఖు 3 రోజులు కని విని ఎరగని వర్తమానములు, బలమైన దేవుని యొక్క ఆత్మ అభిషేకముతో కూడిన సందేశములు, స్వస్థతలు. రండి మీ స్నేహితుల బంధువులతో కలిసి. స్థలం యలవర్తి శ్రీనివాసరావు గ్రౌండ్, బైపాస్ రోడ్, గుడివాడ. ఆల్ ఆర్ వెల్కమ్. అంతేకాదు దైవజనులు ఇచ్చేయండి. ఇలాంటి అభిషేకం మీపై ట్రాన్స్ఫర్ చేయబడడం జరుగుతుంది. అంతేకాదు ఉదయకాలం ముందు ఎవరైతే టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తారో వారికి ప్రత్యేకమైన అపాయింట్మెంట్ ఇచ్చి నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాను. మిస్ చేసుకోకండి. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్. గుంటూరు జిల్లా చీరాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. మే నెల 5, 6, 7 తారీఖుల్లో మీ ప్రాంతానికి పరలోక నేస్తం పరివర్తన మహోత్సవం నిర్వహించడానికి పరిశుద్ధాత్మ దేవునితో కలిసి అక్కడికి వస్తున్నాం. కని విని ఎరగినటువంటి వర్తమానం, అంతేకాదు పరిశుద్ధాత్మ దేవుని యొక్క గొప్ప శక్తివంతమైనటువంటి అద్భుతాలు, స్వస్థతలు. అలనాడు పీటర్ షాడో అనాయింటింగ్ మీరు కనులారా చూడవచ్చు, దేవుణ్ణి మహింపరచవచ్చు. మీ స్నేహితులు, బంధువులతో కలిసి రండి. స్థలం సెయింట్ మార్క్స్ లూథరన్ చర్చ్ గ్రౌండ్, చీరాల. అంతేకాదు ఎవరైతే టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తారో వారికి ప్రత్యేకమైన అపాయింట్మెంట్ ఇచ్చి నేను వ్యక్తిగతంగా వారి కోసం ప్రార్థన చేస్తాను. దైవజనులు కూడా రండి. ఇలాంటి అభిషేకం మీలోకి ట్రాన్స్ఫర్ చేయబడడం జరుగుతుంది. బలమైన సంఘాలు కట్టవచ్చు. గాడ్ బ్లెస్ యు ఆల్. పరలోక నేస్తం ఆదివారపు ఆరాధనా సమయములు. మా మొదటి ఆరాధన ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు. స్థలం సిఎస్ఐ పీజీ కాలేజ్ గ్రౌండ్, రైల్ నిలయం దగ్గర, మారుతి షోరూమ్ వెనుక, ఈస్ట్ మారేడుపల్లి, సికింద్రాబాద్ నందు జరుగును. మా 2వ మరియు 3వ ఆరాధనలు ఎర్రగడ్డ రైట్ బజార్ ఆపోజిట్ సెయింట్ తెరీసా హాస్పిటల్ ఆవరణందు. 2వ ఆరాధన ఉదయం 8:30కి, 3వ ఆరాధన ఉదయం 11 గంటలకు ప్రారంభించబడును. మరియు 4వ ఆరాధన
సాయంత్రం 6 గంటలకు. స్థలం MJS గార్డెన్, షాపూర్ నగర్, ఆపోజిట్ RS బ్రదర్స్ రైతు బజారు ప్రక్కన. వేలాదిగా వచ్చి దైవ ఆశీర్వాదములు పొందుతున్నారు. రండి, మీ దుఃఖ దినములు సమాప్తమగును. అలనాడు అపోస్తుల కాలంలో జరిగిన పీటర్ షాడో అనాయింటింగ్ ద్వారా అనేకులు స్వస్థపడుతున్నారు. ఒక్క ప్రార్థనలో వేలాది మంది ఈలై వారి వ్యాధుల నుంచి, బాధల నుంచి విడుదల పొందుతున్నారు. మీరును రండి, దైవ ఆశీర్వాదాన్ని పొందండి. ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.